ఓకే, మొత్తానికి ఈడీ విచారణకు సంబంధించి లోపలికి వెళ్ళడం జరిగింది. అసలు ఏమనుకుంటున్నారన్న బీఆర్ఎస్ పార్టీ నుంచి ఈరోజు ఇది బడే బాయ్ చోట మీద ఫార్ములా లెక్క చూసుకోవచ్చా? ఇది బడే బాయ్ చోటమియా ఫార్ములానే. ఎందుకంటే మొన్న ఏసీబీ కోర్టులో కూడా ఏసీబీ విచారణ పోయినప్పుడు కూడా మన నాయకుడు అంటే క్లియర్ బయటకు వచ్చి క్లియర్ చెప్పిండు, నేను ఎలాంటి తప్పు చేయలేదు, నన్ను వాళ్ళు అడిగిన క్వశ్చన్కు తిప్పిన కూడా ఆన్సర్ చెప్పిన వాళ్ళే నివ్వెరపోయారు. అరే ఏంది అని చెప్పి మేము ఇలా ఏముందని చెప్పి వెతకాలని చెప్పి ఆఫీసర్లే నివ్వెరపోయారు. నేను కడిగిన ఎట్లయితే ముత్యంలాగా వస్తానో అట్లనే వచ్చిన. ఇక్కడ నేను చేసింది కూడా ఏం లేదు. ఇలా ఈ రేవంత్ రెడ్డి పరిపాలన చేదగాక, ప్రజల మీద దృష్టి పెట్టక, ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేక ఇలా కేటీఆర్ మీద ఏదో ఒక కేసు బనాయించి ప్రజలను డైవర్ట్ చేయాలి, ఇష్యూ డైవర్ట్ చేయాలని తప్ప ఇంకో ఉద్దేశం లేదు. ఇలా మేము ఇలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము సూటిగా ప్రశ్నిస్తూ ఉన్నాం మన బీఆర్ఎస్ విద్యార్థి విభాగం తరఫున. ఎందుకంటే ఇలా నువ్వు రైతులకు ఇచ్చిన రైతు భరోసా కావచ్చు, రైతు బంధు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, వీటిని ఇంప్లిమెంటేషన్ చేయలేక ఇలా ఫార్మర్స్ ఇచ్చిపెట్టి ఫార్ములా కేసు పట్టుకున్నావు. నీకు ఇలా ఫార్మర్స్ డైవర్ట్ చేయడం కోసం ఫార్ములా కేసు పట్టుకున్నావు తప్ప ఇంకోటి ఏం లేదు. ఇలా నువ్వు కోడిగుడ్డి మీద ఈగలు వికినట్టు ఉంటుంది తప్ప నువ్వు దీంట్లో తేల్చేది ఏం లేదు. మా నాయకుడు అంటే నికాసుగా పనిచేసిన ఆనాడు ప్రపంచంలో ఉన్న అందరినీ ఒప్పించి ఇలా ఈరియస్ తీసుకొచ్చి ప్రపంచ పటంలో తెలంగాణ రాష్ట్రాన్ని హైదరాబాద్ ప్రాంతంను ఒక ప్రపంచ పటంలో పెట్టగలిగింది. అదే ఒక కేటీఆర్ కెపాసిటీ. ఇలా భారతదేశంలో ఆనాడు నరేంద్ర మోడీ హయాంలో ఉన్న ఐటీ మినిస్టర్ తెలుసో తెలియదు కానీ కేటీఆర్ అంటే ఆయన ప్రపంచం మొత్తం తెలుసు. ఈయననే ఐటీ మినిస్టర్ అని చెప్పి ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాళ్ళు అనుకున్నారు. అట్లా ఈ రాష్ట్రాన్ని పెట్టుబడులు తీసుకొచ్చి పెట్టుబడులకు స్వర్గధామంగా మలిచిన కేటీఆర్ గారి మీద ఇలాంటి కేసులు పెట్టడం తగదు. తెలంగాణ ప్రజలు ఈసడించుకున్నారు. నీకు దమ్ముంటే ధైర్యం ఉంటే నువ్వు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చు. ప్రజలకు ఏమైనా చేస్తానో అవి చేయి. మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతావు? ఓ దిక్కేమో మీ రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని పట్టుకొని తిరుగుతుంటాడు. మీరేమో ఈడనేమో రాజ్యాంగం ద్రోవులైనటువంటి ఆ బడే బాయ్తో దోస్తాను కలిసి మా కేటీఆర్ని ఇబ్బంది పెట్టడం కోసం కేసీఆర్ని మానసికంగా వేదనకు గురి చేయడం తప్ప ఇంకోటి లేదు. ఇలా కేసీఆర్ అంటే అయినా కేటీఆర్ ఫ్యామిలీ అంటే అయినా కూడా ఇలాంటి ఆల్తుఫాల్తు కేసు భయపడడం కాదు. ఎందుకంటే నికాసుగా తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా రాష్ట్రాన్ని సాధించిండు. సావు నోట్లో తలబెట్టి ఈ రాష్ట్రం సాధించిన నేత ఆ కుటుంబం మీద కేసులు పెట్టడం నీకు తగదు. ఇలా రాష్ట్రానికి కోసం ప్రాణాలే అర్పితమైన వ్యక్తి తెచ్చిన రాష్ట్రం ఇది. ఆ రాష్ట్రంలో ఇలా ముఖ్యమంత్రి అయినావు, అది మర్చిపోదు నువ్వు. ఇవాళ నీకు ప్రజలు ఇచ్చిర్రు, ప్రజలు నీకు పరిపాలన చేయమని 5 ఏళ్ళు ఇచ్చిర్రు. దాని మీద దృష్టి పెట్టు. ఈ కేసులు ఏంది? నిజంగా మేము తప్పు చేస్తే మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం కదా. మా నాయకుడే చెప్తున్నాడు, దేనికైనా సిద్ధంగా ఉన్నా, నేను తప్పు చేస్తే తల నరుక్కోవడానికి సిద్ధంగా ఉన్నాడు. చూపెడు నువ్వు. ఏసీబీ విచారణలో ఏం దొరకలేదు, ఈడీ విచారణలో ఏం దొరకదు. ఇదంతా డైవర్షన్ పాలిటిక్స్ తప్ప ఇంకోటి కాదు. ఏం జరగదు, ఏం లేదు. విచారణ చేయడానికి ఏం లేనే లేదు ఈడీలో. ఫారిన్ ఎక్స్చేంజ్ ఇన్వాల్వ్ అయింది కాబట్టి వచ్చిండ్రు, అంతే మించి ఏం లేదు. ఏం తేడా ఉండదు. ఈడీ ఫారిన్ ఎక్స్చేంజ్ గురించి మాట్లాడతారు. ఏసీబీ విచారణలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 13 గురించి మాట్లాడతారు, అంతే. సార్ అసలు దాదాపు 45 కోట్ల రూపాయలకు సంబంధించి డైరెక్ట్ ఇచ్చామని చెప్పేసి కేటీఆర్ గారు చెప్తా ఉన్నారు. దీంట్లో ఎలాంటి అవినీతి లేదని చెప్తారు. అసలు ఈడీ ఎంటర్ ఎందుకు కావాల్సి వచ్చిందని అడుగుతున్నా. కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు కూడా వాళ్ళు ఒకటే ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు కాదండి. బీఆర్ఎస్ని మొత్తం కూడా ఏమంటారు మా నామరూపాలు లేకుండా చేయాలనేది చేస్తున్నారు. చాలా క్లియర్గా అర్థమవుతున్నది కదా. నామరూపాలు లేకుండా చేస్తే ఇట్లాంటి పార్టీ ఒక ఉద్యమం నుంచి పుట్టిన పార్టీ అవుతుందా? వాళ్ళది ఇంపాసిబుల్. వాళ్ళు పగటి కళ్ళకి అంటున్నారు, ఇంపాసిబుల్. తెలంగాణ ప్రజలు 25 సంవత్సరాల పోరాటం, ఆ పోరాటం ద్వారా వచ్చిన తెలంగాణ, ఆ పోరాటాలు చేసింది బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా వీలవుతుందంటే ఇంపాసిబుల్ కాదు. ఏం జరుగుతుంది సార్ ఈడీ విచారణకు సంబంధించిన లోపల? ఏం కాదు. కేటీఆర్ గారికి అసలు దీంట్లో సంబంధమే లేదు. ఆయన ఒక కడిగిన ముత్యంలా బయటకు వస్తాడు. అబ్సల్యూట్లీ. నేను ఒక రాజకీయ నాయకుడికి చెప్తలేను, ఒక పోలీస్ ఆఫీసర్గా చెప్తున్నా. ఇదే ఆఫీస్లో నేను 2 సంవత్సరాలు పనిచేసిన. ఇంపాసిబుల్. అది క్రైమ్ కానే కాదు. ఒకవేళ ఇంకా ఏమైనా వీళ్ళు బలిమీటికి ఏమైనా చేస్తే మాత్రం అది కేవలం రాజకీయ కక్షతో మాత్రమే చేస్తున్నారని క్లియర్గా చెప్తాను నేను. మామూలుగా సార్ విచారణ ఎట్లా జరుగుతుంది సార్? ఏం చెప్తారు లోపల? ఏం అడుగుతారండి? ఆ రికార్డులలో ఉంది. రికార్డులన్నీ గవర్నమెంట్ దగ్గర ఉన్నాయి కదా. ఎట్లా ఈ ఫారిన్ కరెన్సీ ఎట్లా మీరు ఆర్డర్ ఇచ్చిండో అని అడుగుతారు. ఆయన గవర్నమెంట్ పాలసీ ప్రకారం ఆర్డర్ ఇచ్చినా అంటాడు, అంతే. ఏముండదు అందులో, అంతే. ఏముండదండి సార్. ఇది అసలు ఈ ఫార్ములా ఆయన బ్యాంక్ వాళ్ళు చూసుకోవాలండి. ఇది ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు చూసుకోవాలి. ఇలాగంటే తెలుస్తుంది. ఫైనల్ సార్ దీనికి అసలు ఈ కేసులో పసలేదని ముందు నుంచి చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు కేటీఆర్ గారు. కానీ పదే దీనికి సంబంధించి ఒక ఈడీ అని కానీ ఏసీబీ అని చెప్పేసి అంటే ఇది కక్ష సాధింపు చర్యలో భాగంగా చూసుకోవచ్చా, లేకపోతే నిజంగా ఇక్కడ ఏమైనా ఉందని చెప్పుకోవచ్చు? 100% కక్ష సాధింపే. 100%. కోడిగుడ్డు మీద ఈకలు వీక్తున్నాడు రేవంత్ రెడ్డి. నిజంగా నిందితుడు ఎవరైనా ఉంటే రేవంత్ రెడ్డి. అంతేనా? 100%. నేను చెప్తున్నా, ఒక పోలీస్ ఆఫీసర్కి చెప్తున్నా,
నేను ఒక రాజకీయ నాయకుడిగా మాట్లాడతలేను. నిజంగా నిధులు ఎవరు ఉంటే రేవంత్ రెడ్డి. ఈరోజు రాష్ట్రానికి వచ్చే వేల కోట్ల ఆదాయాన్ని ఖతం చేసి ఉంటే రేవంత్ రెడ్డి. ఎస్. అసలు ఏం జరిగిందన్న లోపల ఇంతకుముందు? ఏం జరగలేవు, జస్ట్ సంఘీభావం తెలపడానికి కొంతమంది వచ్చినారు అంతే. అదేదో ఈడీ ఆఫీస్ మీద దాడికి కాదు, లేకపోతే ఈడీ ఆఫీస్లో పోవాలని కాదు. పోతుంటే బాయ్ చెప్పిపోవడానికి వచ్చినారు. చాలా మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరు వచ్చినారు. అనవసరంగా పోలీసులు ఓవర్ ఉత్సాహం చూపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు చూడండి అక్కడ ఇప్పుడు పోలీసు ఉంది కదా, ఆడ కూర్చుండండి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో, కింద కూర్చొని ఈడీకి వ్యతిరేకంగా అదాని పిదాని అని డ్రామాలు చేసిండు. పోలీసు ఎందుకు అరెస్ట్ చేయలేదండి? ఇది కంట్రోల్ రూము కాదు, ఈడీ ఆఫీసు. రేవంత్ రెడ్డి కింద కూర్చుంటాడు, మంత్రులు కింద కూర్చుంటారు, నో కేసు. చలో రాజ్భవన్ పేరు మీద గవర్నర్ ఆఫీస్ ఎదురుగా ఇంటి ఎదురు కూర్చుంటాడు, నో కేసు. మేము ఉట్టిగా నిలబడితే మా మీద పోలీసులు నెట్టివేతకు పాల్పడితే దాడి చేసే ప్రయత్నం చేస్తే కరెక్ట్ కాదు. ఇంకోటి ఏంటంటే, మీరు పెట్టిన తప్పుడు కేసు, దాన్ని డెమోక్రాటిక్గా ఎదుర్కొంటున్నాము, కోఆపరేట్ చేస్తున్నాము. అన్నెసెసరీగా ఈ రకమైన రిప్రెషన్ పాల్పడడం కరెక్ట్ కాదని భావిస్తాను. మామూలుగా మొన్న ఏసీబీ విచారణకు ఈడీ విచారణకు సంబంధించిన దాంట్లో ఏమైనా తేడా ఏముంటారు? అసలు ఏం క్వశ్చన్లు అడగబోతున్నారు మీతో? ఏమన్నా పంచుకోండి. ఆ కేసు అనేది చాలా ఒక ఫ్రివిలియస్ కేసు, ఏ మాత్రం కూడా బేస్ లేనటువంటి ఒక కేసు అండి. అది చాలా అర్థం పర్థం లేనటువంటి ఒక కేసు. రేవంత్ రెడ్డికి తెలుసు, ఎందుకంటే somebody who indulges in so many criminal cases, 83 క్రిమినల్ కేసు ఉన్నాయని చెప్పుకుంటున్నాడు. అటువంటి ఆయనకి ఇది క్రిమినల్ కేసా కాదా ఆయనకు బాగా అర్థమవుతుంది. తెలిసి కూడా కావాలని ఇరికిచ్చినాడు కేటీఆర్ గారిని. ఏసీబీ వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు, ఈడీ వాళ్ళ పనులు చేస్తూ ఉన్నారు. అండ్ వీఆర్ కోఆపరేటింగ్ విత్ దెమ్ డెమోక్రాటిక్లీ. ఎట్ ద సేమ్ టైమ్ వీ విల్ క్వశ్చన్ రేవంత్ రెడ్డి. ఎట్ ద సేమ్ టైమ్ ఇది తప్పు కేసు అని చెప్పని నిర్ద్వందంగా చెప్తాం. ఇంతకుముందు కొంతమంది ఏం అడుగుతున్నారు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద కూడా ఈడీ విచారణ జరిగింది, ఆ డబ్బు సంచులు బయటకు పోయినాయి, తర్వాత మనీ కౌంటింగ్ మిషన్లు కూడా వచ్చినాయి, దాని మీద ఇంతవరకు ఎలాంటి చెప్పట్లేదు. కానీ ఈ ఈడీ కేసు మీద ఫార్ములా ఎందుకు, ఈ ఫార్ములా 1 ఈ రేస్ కేసుకు సంబంధించి ఈడీ ఎందుకంత ఉత్సాహం చూపిస్తుందని చెప్పేసి అడుగుతున్నారు. మీరేమంటారు? రేవంత్ రెడ్డి ప్రభుత్వం, బీజేపీ రెండు కూడా కొల్యూడ్ అయి ఉన్నాయి ఇక్కడ. అందుకే కదా వాళ్ళ కొడుకు పేరు మీద వచ్చిన గడియారాల కేసు బయటికి రాలా. ఒక లారీని నింద కౌంటింగ్ మెషిన్లు పెట్టి డబ్బులు ఎక్కించిండ్రు అని చెప్పని మీరే మీడియాలో చూపెట్టిండ్రు. ఆ డబ్బు ఎక్కడ పోయింది, ఆ మెషిన్లు ఎక్కడ పోయినాయి, ఆ కేసు ఎక్కడ పోయింది, ఛార్జ్ షీట్ ఎక్కడ పోయింది అంటే ఎవరికి తెలియదు. అదానితో 4 గంటల పాటు మీటింగ్ పెట్టుకుంటూ అని విన్నాము. ఇదంతా కూడా ఒక కొల్యూజన్ పాలిటిక్స్. ఇవి దురదృష్టం. నేషనల్ లెవెల్లో బీజేపీ కాంగ్రెస్ కొట్లాడుతుంది, ఇక్కడ వచ్చేటప్పటికేమో బీజేపీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి అంతా కూడా కొల్యూడ్ అయినట్టుగా కనబడతా ఉంది, విచ్ ఇస్ వెరీ వెరీ అన్కాల్డ్ ఫర్. అంటే ఫైనల్ ఏం జరగబోతుంది సార్ ఈ ఫార్ములా రేస్ కేసులో? కాదండి, కేటీఆర్ గారు అన్నట్టు ఇది ఒక లొట్ట పీస్ కేసు. ఐ డోంట్ వాంట్ టు రిపీట్ ద సేమ్ థింగ్ బికాస్ హీ స్పోక్ సో మచ్ అబౌట్ ఇట్. ఇది ఒక నిరర్ధకమైనటువంటి తేలిపోయే కేసు. ఇది నీళ్లలో లొట్ట పీస్ ఎట్లా తేలిపోతుందో ఈ కేసు కూడా నిజం ముందు అట్లే తేలిపోతుంది. ఇది నిలకడగా తెలుస్తుంది నిజమేందో. ఇది ప్రూవ్ అయ్యే కేసు కాదు. దీంట్లో ప్రూవ్ చేయడానికి కూడా తప్పేం లేదు. డబ్బు, నేను కేటీఆర్ గారిని, మీరు ఫార్ములా రేస్ నడుపుతున్న కంపెనీ, నేను మీకు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ద్వారా డబ్బులు మీకు వచ్చినాయని మీరు చెప్తున్నారు, పంపినా నేను చెప్తున్నా. పంపిన ఆయన బ్యాంక్ ఆయన మిమ్మల్ని కేసులో ఇరికించకుండా నన్ను కేసులో ఇరికించి డబ్బులు ఉన్నాయని చెప్పారన్న ఆయన చెప్పిన తర్వాత కరప్షన్ ఎక్కడిది? మీ నుండి నేను లబ్ధి పొందితే కేసు అది. అర్థం లేదండి. రేవంత్ రెడ్డి గారికి పనిలేని పెద్ద మనిషి ఎవరో పిలితలకాయ కొరిగినట్టుగా పథకాలు అమలు చేయవయా, ప్రజలను అభివృద్ధి చేయవయా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమంటే అది పక్కకు పెట్టి చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు.